ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి యోగాలో ఈ నక్షత్ర నమస్కారాలు చేయడం వల్ల ప్రయోజనాలు ఏం కలుగుతాయో చెప్తారా? మరి సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు చేసేసి పాప ఆకాశంలో ఉండే నక్షత్రాలను వదిలేస్తే అవి కూడా ఫీల్ అవుతున్నాయి పాప. అందుకని నక్షత్ర నమస్కారాలు సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు అంత సులభం కాదండి. ఈ నక్షత్ర నమస్కారాలు ఒక కాలు మీద ఉండి మనం చేయాల్సి వస్తుంది, బ్యాలెన్స్ చేసుకుంటూ. ఓకే, మీరు పెళ్లి చేసుకోవాలంటే నక్షత్ర నమస్కారాలు చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ. ఎందుకంటే బాడీ మీద ఆ మాత్రం కంట్రోల్ లేకపోతే ఇంకెవరిని కంట్రోల్ చేస్తాం తర్వాత. ఇలాంటివి మనం పెట్టుకోకపోతే ఫిట్గా అవ్వం. అందుకని అలాంటి ఫిట్నెస్ టెస్ట్ కోసం నక్షత్ర నమస్కారాలు నేర్చుకోండి. ఇప్పుడు నక్షత్ర నమస్కారాలు ఎలా చేయాలో చూడబోతున్నాం. స్ట్రైట్గా నుంచున్న తర్వాత కుడికాలను పైకి లేపి ఎడమ చేత్తో కుడి పాదాన్ని పట్టుకుని కుడికాలను స్ట్రైట్గా చాపాలి. అట్లా కానీ బ్యాలెన్స్ తప్పకుండా ఎదురుగుండా దృశ్యాన్ని ఒకే స్థానంలో పెట్టి కేంద్రీకృతం చేసి చూస్తూ ఉంటే బ్యాలెన్స్ స్థిరముగా ఉంటుంది. ఆ తర్వాత కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకుని కుడి కాల్ని వెనక వైపుకి తీసుకువెళ్ళాలి. నటరాజాసనంలో అట్లా కాలుని పైకి లేపుతాం, అట్లా లేపేసి ఎడమ చేతిని ముందుకు చాపేసి బ్యాలెన్స్ చేస్తామన్నమాట. అలా చేసిన తర్వాత గరుడాసనంలో పాము మెలికి వేసుకున్నట్టుగానే అట్లా కుడికాల్ని ఎడమ కాలుకి మెలికి వేస్తాం, చేతులు కూడా అట్లా మెలికి వేసి గరుడాసన భంగిమలు అట్లా మనం ఉంటాం. ఆ తర్వాత ఎడమ కాలుని ఆనిచ్చేసి కుడికాల్ని వెనక్కి తీసుకెళ్లి చాపేస్తాం, చేతులు విమానం రెక్కల్లాగా అట్లా చాపేసి విమానాసన ఇట్లా చేస్తాం. కానీ బ్యాలెన్స్గా ఉండాలి, ఎక్కడ తోలకూడదు, పడిపోకూడదు. తర్వాత కాలుని తీసుకొచ్చేసి నేల కానిచ్చి రెండు కాళ్ళు పక్క పక్కనే ఉంచేసి చేతులు పైకి చాపేసి ఉత్కటాసనలో వాళ్ళకి ఎలాంటి టిప్ అందిస్తే బాగుంటుంది అంటారు? చాలా సింపుల్గా ఈ రోజు రాస్తే రేపటికి ర్యాష్ లేకుండా తగ్గిపోయేటట్టు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందమ్మా. గానుగాడించిన కొబ్బరి నూనె మనం స్వయంగా వెళ్ళి తెచ్చుకోవటం మంచిది. అంత ఒరిజినల్ ఆయిల్ కావాలి. ఓకే, అలాంటి కొబ్బరి నూనె అంత తీసుకుని అందులో ఒక 10 డ్రాప్స్ అన్నా సరే పెప్పర్మెంట్ ఆయిల్ వేసేసేసి ఈ రెండింటిని కలిపేసి సీసాలో ఉంచండి. డైపర్ ర్యాష్ వచ్చిన దగ్గర కనుక పిల్లలకి అట్లా రాసేసేస్తే మండకుండా ఉంటుంది. కొబ్బరి నూనెలో కలిపి రాసాం కాబట్టి మండదు. స్నానానికి తీసుకెళ్లే ముందు డైపర్లు తీసేస్తారు ఎటు. ఆ ఖాళీ సమయాల్లో ముందు దీన్ని పూసేసేసి ఒక అరగంట 30 గంట ఆగనిచ్చేసి అప్పుడు స్నానం చేయించేసి అలా రోజు 2 పూట్ల గనక రాస్తుంటే అసలు రాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.